నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు తేలిన తెలుగుదేశం భాజపా జనసేన పొత్తుల లెక్కలు కమలం పార్టీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు జనసేనకు 2 ఎంపీ 21 ఎమ్మెల్యే సీట్లు పొత్తును ప్రజలు ఆశీర్వదించాలని చంద్రబాబు పిలుపు సీట్ల హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సే ముఖ్యమన్న పవన్ 3 పార్టీల సంయుక్త ప్రకటన విడుదల విశాఖలో మరో కొండను మింగేస్తున్న వైకాపా నేతలు రాత్రి వేళల్లో భారీగా తవ్వకాలు గ్రావెల్ తరలించి సొమ్ము చేసుకుంటున్న నాయకులు నేడు తెలంగాణ మంత్రివర్గం భేటీ లోక్సభ ఎన్నికలకు ముందు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎమ్మెల్సీ పేర్లకు మళ్లీ ఆమోదం కరీంనగర్ వేదికగా నేడు భారాస లోక్సభ ఎన్నికల కథన భేరీ భారీ ఏర్పాట్లు చేసిన గులాబీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న కేసీఆర్ దేశంలో అమల్లోకి వచ్చిన పౌరసత్వ సవరణ చట్టం పాక్ బంగ్లా ఆఫ్ఘాన్ కాంతి సీకులకు వర్తింపు ఎలాంటి పత్రాలు లేకున్నా ఆన్లైన్లో దరఖాస్తుకు అవకాశం సీఏఏ అమలుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు సమాజంలో చీలిక తెచ్చే చర్యని మండిపాటు కేరళలో అమలు చేయబోమన్న విజయన్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలన్న సీఈసీ ప్రలోభాలకు ఆస్కారం ఉండొద్దని ఆదేశం కేంద్ర పరిశీలకులకు రాజీవ్ కుమార్ దిశానిర్దేశం తెలుగుదేశం జనసేన భాజపా మధ్య పొత్తు లెక్క తేలింది 3 పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు కొలిక్కి వచ్చింది తెదేపా 144 జనసేన 21 భాజపా 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి అలాగే తెలుగుదేశం 17 భాజపా 6 జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నాయి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో 8 గంటలకు పైగా సాగిన సుదీర్ఘ చర్చల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కేంద్ర మంత్రి షెకావత్ భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలు ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు తెలుగుదేశం జనసేన భాజపా మధ్య సీట్ల సర్దుబాటు అభ్యర్థుల ఖరారు ముగింపు దశకు చేరుకున్నాయి అరకు విజయనగరం అనకాపల్లి రాజమహేంద్రవరం నర్సాపురం తిరుపతి పార్లమెంటు స్థానాల్లో భాజపా పోటీ చేయనుండగా కాకినాడ మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో జనసేన బరిలో దిగనుంది మిగతా 17 లోక్సభ స్థానాల్లో తెలుగుదేశం పోటీ చేయనుంది చంద్రబాబు నివాసంలో 3 పార్టీల అగ్రనేతల మధ్య సుదీర్ఘంగా జరిగిన చర్చల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలో ఏ సీట్లలో పోటీ చేయాలన్న అంశంపై తుది నిర్ణయానికి వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాలతో చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు సీట్ల సర్దుబాటుపై మొత్తం చర్చలు ఢిల్లీ నుంచొచ్చిన భాజపా సీనియర్ నాయకులే పూర్తి చేశారు వారి దగ్గరున్న సమాచారంతో మిత్రపక్ష నేతలతో చర్చించి ఖరారు చేశారు చర్చల్లో కుదిరిన అవగాహన మేరకు రాజమహేంద్రవరం నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి నర్సాపురం నుంచి రఘురామకృష్ణంరాజు పోటీ దాదాపు ఖరారైంది మిగతా 4 స్థానాలకు బలమైన అభ్యర్థుల్ని నిలిపేందుకు భాజపా కసరత్తు చేస్తోంది నేడు భాజపా ప్రకటించే 2వ విడత లోక్సభ అభ్యర్థుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఒకరిద్దరు పేర్లు ఉండొచ్చని భావిస్తున్నారు అసెంబ్లీ సీట్లకు వచ్చేసరికి ధర్మవరం జమ్మలమడుగు బద్వేలు కైకలూరు విశాఖ ఉత్తరం పాడేరుతో పాటు మరో 4 స్థానాల్లో భాజపా పోటీ చేయనుంది ఢిల్లీలో హోంమంత్రి అమిత్ షా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఈ నెల 7, 9 తేదీల్లో 2 దఫాలుగా జరిగిన చర్చల్లో జనసేన భాజపాలకు కలిపి 30 శాసనసభ 8 లోక్సభ స్థానాలు కేటాయించాలని ప్రాథమికంగా ఒక అవగాహనకొచ్చారు భాజపా 6 జనసేన 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది సోమవారం ప్రధానంగా అసెంబ్లీ స్థానాలపై చర్చ జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 2 అంకెల స్థానాలు కావాలని కనీసం 10 సీట్లైనా లేకపోతే ఇబ్బందవుతుందని భాజపా నాయకులు గట్టిగా పట్టుబట్టినట్లు తెలిసింది తమకు ఏ స్థానాలు కావాలన్న విషయంలోనూ వారు పూర్తి స్పష్టతతో చర్చల్లో పాల్గొన్నట్లు సమాచారం 25 అసెంబ్లీ స్థానాల్ని 10 లోక్సభ సీట్లను ముందే ఎంపిక చేసుకున్న భాజపా నాయకులు వాటిలోంచి 10 అసెంబ్లీ 6 లోక్సభ సీట్లు కావాలని కోరారు
సుదీర్ఘ చర్చల అనంతరం పొత్తు ధర్మాన్ని పాటిస్తూ మిత్రపక్షం భాజపా కోసం జనసేన 3 అసెంబ్లీ స్థానాల్ని వదులుకోవడానికి సిద్ధపడగా మరో అసెంబ్లీ సీటు ఇవ్వడానికి తెలుగుదేశం అంగీకరించింది. ఇప్పటికే తెదేపా 94, జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాయి. తెదేపా అభ్యర్థుల రెండో జాబితాను ఈ నెల 14న ప్రకటించనుంది. అదే రోజు లోక్సభ అభ్యర్థుల్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం అభ్యర్థుల్ని ప్రకటిస్తుందా, మూడో జాబితా కూడా ఉంటుందా అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. భాజపా అధిష్టానం ఆదేశాల మేరకు తెదేపా, జనసేనలతో తదుపరి చర్చల నిమిత్తం షెకావత్, పండా ఆదివారం విజయవాడకు చేరుకున్నారు. నగరంలోని ఒక హోటల్లో భాజపా రాష్ట్ర నాయకులతోనూ, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోనూ విస్తృతంగా చర్చలు జరిపారు. భాజపా, జనసేన పోటీ చేసే స్థానాలపై ఆ రెండు పార్టీలు ప్రాథమిక అవగాహనకొచ్చారు. ఆ తర్వాత రెండు పార్టీల నాయకులు తమ ప్రతిపాదనలతో సోమవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఏ సమయమైనా సీట్ల సర్దుబాటు కొలిక్కి తేవాలన్న ఉద్దేశంతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:15 వరకు చర్చలు జరిగాయి. అనంతరం షెకావత్, పండా చంద్రబాబు నివాసం నుంచి బయలుదేరారు. వారు వెళ్లిన తర్వాత చంద్రబాబు, పవన్ మధ్య మరో అరగంట పాటు చర్చలు సాగాయి. అనంతరం పవన్ నిష్క్రమించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు కొందరు తెదేపా ఎమ్మెల్యేలు, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మనోహర్ తదితరులు చంద్రబాబు నివాసానికి వెళ్లినా చర్చల్లో పాల్గొనలేదు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ తాడిపత్రిలో శంఖారావం సభ ముగించుకుని సాయంత్రం 5 గంటలకు ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్నా ఆయన కూడా చర్చల్లో పాల్గొనలేదు. తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. భాజపా, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని ట్వీట్ చేసిన చంద్రబాబు ఈ మహత్తరమైన ముందడుగుతో ఏపీ ప్రజల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. చంద్రబాబు నివాసంలో భేటీ అయిన కేంద్ర మంత్రి గజేందర్ సింగ్ షెకావత్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, భాజపా జాతీయ నేత బైజయంత్ పండా పొత్తు విషయంలో ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ మేరకు 3 పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ప్రధాని మోదీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో భాజపా, తెలుగుదేశం, జనసేన కలిసి పనిచేస్తాయని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీ అభివృద్ధి, ప్రగతి, ప్రజల స్థితిగతుల మెరుగుదలకు 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సీట్ల పంపకం జరిగిందన్న పవన్, సీట్ల సంఖ్య హెచ్చుతగ్గుల కంటే రాష్ట్ర శ్రేయస్సు ముఖ్యమని, అదే ఉద్దేశంతో 3 పార్టీలు దృఢ సంకల్పంతో ముందడుగు వేశాయని వెల్లడించారు. ఈ కూటమి ఆవిర్భావంతో రాష్ట్ర పురోభివృద్ధికి ఒక బలమైన పునాది పడిందని పవన్ అన్నారు. ఎన్డీఏ భాగస్వాములుగా ఏపీ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని వివరించారు. చిలకలూరిపేటలో ఈ నెల 17న జరిగే ఉమ్మడి బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్న వేళ తెలుగుదేశం, జనసేన, భాజపా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. పొత్తు, సీట్ల కేటాయింపుపై స్పష్టత తర్వాత నిర్వహిస్తున్న తొలి ఎన్నికల బహిరంగ సభ కావడంతో 3 పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. సభకు 5 నుంచి 6 లక్షల మంది తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వయంగా సభ బాధ్యతలను స్వీకరించారు. శంఖారావం సభ తర్వాత అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆయన సోమవారం సాయంత్రం హుటాహుటిన విజయవాడ వచ్చి ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. సభను విజయవంతం చేసేందుకు 3 పార్టీల ముఖ్య నేతలతో 13 కమిటీలను ఏర్పాటు చేశారు. రుషికొండను బోడిగుండు గీసిన అధికార వైకాపా నేతలు విశాఖలోనే మరో కొండను చెరబట్టారు. మధురవాడలోని ఓ కొండను భారీ యంత్రాలతో తొలిచేస్తున్నారు. కొండ చుట్టూ ఉన్న చెట్లన్నీ నరికేసి విధ్వంసం సృష్టిస్తున్నారు. విచ్చలవిడి తవ్వకాలతో కొండను మాయం చేసే పనిలో పడ్డారు. బండరాళ్లు జారిపడుతూ ఉండటంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. వైకాపా నేతల అక్రమార్జన దాహానికి కొండలు కరిగిపోతున్నాయి. కొండలపై కన్నేసి రాత్రికి రాత్రి పిండి చేస్తున్నారు. గ్రావెల్ ను అక్రమంగా తరలించి జేబులు నింపుకుంటున్నారు. అధికార యంత్రాంగం నిద్ర నటిస్తోంది. ప్రభుత్వమే ప్రాజెక్టుల పేరుతో విధ్వంసానికి పాల్పడుతుండగా నాయకులు ఏకంగా మింగేయాలని చూస్తున్నారు. ఇప్పటికే రుషికొండను బోడిగుండులా మార్చారు. తెన్నేటి పార్కు వద్ద కైలాసగిరి వాలులో భారీగా తొలిచేశారు. ప్రస్తుతం ఇదే తరహాలో మధురవాడలోని న్యాయ కళాశాల, రుషికొండ రోడ్డులో పనోరమా హిల్స్ ప్రాంతంలో పెబిల్ బీచ్ టవర్స్ ఎదురుగా అదానీ డేటా సెంటర్ ను ఆనుకొని ఉన్న కొండను తవ్వేస్తున్నారు. ప్రధాన రహదారి నుంచి లోపలి వరకున్న కొండవాలులో పైభాగంలో యంత్రాలతో తవ్వేశారు. ముందుగా కొండపై చెట్లను పెకిలించి పొదల్ని తొలగించేశారు. వాలు మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేశారు. తవ్విన గ్రావెల్ సమీప రోడ్డుపై పడుతోంది. అక్కడి విద్యుత్ స్తంభాల మధ్య వరకు మట్టి నిండిందంటే ఎంతలా తవ్వేశారో స్పష్టమవుతోంది. 10 నుంచి 20 అడుగుల లోతు వరకు తవ్విన ఆనవాళ్లు పర్యావరణ విధ్వంసానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. రుషికొండను తవ్వేసిన తరహా
తరహాలోనే దీన్ని విధ్వంసం చేస్తుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొండను కబ్జా చెయ్యాలన్న లక్ష్యంతోనే కేవలం రాత్రిళ్లు తవ్వకాలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న చోట ఓ అంతర్జాతీయ సంస్థకు పాఠశాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 12 ఎకరాలు కేటాయించగా దీనికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఒకవేళ అదే సంస్థకు పనులు చేస్తుందనుకున్నా అక్కడి పనుల తీరు చూస్తుంటే 20 నుంచి 30 ఎకరాల వరకు తవ్వేస్తున్నట్లు కనిపిస్తోంది. కేటాయింపులకు మించి ఎలా తొలిచేస్తారనే విమర్శలొస్తున్నాయి. ఇక్కడ చదరపు గజం 60,000 రూపాయల వరకు ఉంది. విలువైన స్థలం కావడంతో కేటాయింపు ముసుగులో మరికొంత ఆక్రమించేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతర్జాతీయ విద్యా సంస్థకు విలువైన స్థలం కేటాయించడంపైన విమర్శలు ఉన్నాయి. 12 ఎకరాల్ని బహిరంగ మార్కెట్ విలువ కన్నా తక్కువకు అప్పగించారు. ప్రభుత్వంలో ముఖ్య నేతకు సంబంధం ఉండడంతోనే ఇలా కేటాయించారన్న ప్రచారమూ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడి మాస్టర్ ప్లాన్ రోడ్డు విస్తరణను సైతం కుదించేలా ఒత్తిళ్లు తెచ్చారని అంటున్నారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ VMRDA 2041 బృహత్తర ప్రణాళికలో పలు సర్వే నంబర్లలో 100 అడుగుల రోడ్డుకు ప్రతిపాదించారు. తాజాగా ఈ రోడ్డును 80 అడుగులకు తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అధికారులు మాత్రం VMRDAకు చెందిన స్థలంలో నుంచి రోడ్డు వెడుతుండటంతోనే వెడల్పు తగ్గించామని చెప్పుకొస్తున్నారు. లోక్సభ ఎన్నికల ముంగిట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, స్వయం సహాయక సంఘాల మహిళలకు బీమా కల్పన పథకాలకు అవసరమైన నిధుల కేటాయింపుపై మంత్రిమండలిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు ఘటనపై జ్యుడిషియల్ విచారణ చేయించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం దీనిపై చర్చించి ఆమోదించనుంది. రైతు భరోసా పథకాన్ని మరింత పగడ్బందీగా అమలు చేయడానికి వీలుగా అవసరమైన మార్పు చేర్పులు చేయడంపైన కేబినెట్ చర్చించనుంది. వచ్చే వానాకాలం నుంచి పంటల బీమా అమలుకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమీర్ అలీఖాన్ల పేర్లను మంత్రివర్గం మరోసారి గవర్నర్ ఆమోదం కోసం పంపించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఏలపై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకునే వీలుంది. జీవో 317కు సంబంధించి మంత్రిమండలికి చేయాల్సిన సిఫార్సులపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కరీంనగర్ వేదికగా భారాస అధినేత కేసీఆర్ ఇవాళ లోక్సభ ఎన్నికల కథన భేరిని మోగించనున్నారు. ఉద్యమ కాలం నుంచి సెంటిమెంట్ గా వస్తున్న కరీంనగర్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సభ ద్వారా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తిరిగి పట్టు సాధించాలని భారాస ప్రణాళికలు సిద్ధం చేసింది. కరీంనగర్ కథన భేరిలో పేరుతో నిర్వహిస్తున్న ఈ సభ శంఖారావానికి నాందిగా గులాబీ శ్రేణులు భావిస్తున్నాయి. మెజారిటీ ఎంపీ స్థానాలను గెలిచి పార్టీకి పూర్వ వైభవం తేవడంతో పాటు కార్యకర్తల్లో జోష్ నింపాలని కేసీఆర్ భావిస్తున్నారు. పెద్ద ఎత్తున సమీకరణ చేసి సభ విజయవంతం చేయాలని భారాస నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్గొండ సభలో అధికార కాంగ్రెస్ పార్టీ సహా ముఖ్యమంత్రి, మంత్రులపై నిప్పులు చెరిగిన కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలకు ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏ పథకమైనా, ఉద్యమమైనా కరీంనగర్ నుంచి ప్రారంభించి కేసీఆర్ విజయం సాధించారని ఇదే సెంటిమెంట్తో SRR మైదానంలో సభ నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలు కీలకం చాలా. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలలో డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో ఉండాలి. పార్లమెంటు మా గలం వినడాలి. రాష్ట్ర ప్రయోజనాలకు అండగా మా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కేంద్రంతో కొట్లాడడానికి మా కేంద్రంలో, మా పార్లమెంట్లో గలం ఉండాలని చెప్పేసి, అందుకే పార్లమెంట్లో ఎక్కువ స్థానాలు కావాలని చెప్పేసి మా గౌరవ అధినేత కేసీఆర్ గారు వస్తుండ్రు. ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ దేశవ్యాప్తంగా 85,000 కోట్ల రైల్వే అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య పరుగులు తీసే రెండో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును దృశ్య మాధ్యమం ద్వారా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు సాధారణ సేవలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్కు మార్చి 13, సికింద్రాబాద్ నుంచి విశాఖకు మార్చి 15 నుంచి అందుబాటులోకి వస్తాయి. టికెట్ బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. గురువారం మినహా ప్రతిరోజు ఈ రైలు సేవలు అందించనుంది. ప్రస్తుతం సేవలందిస్తున్న వందే భారత్ రైలు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100% కంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో నడుస్తూ ఉండటంతో అవసరాల దృష్ట్యా దీన్ని పట్టాలెక్కిస్తున్నారు. వందే భారత్ రైలుతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 193 వన్ నేషన్ వన్ ప్రొడక్ట్ స్టాల్స్, 9 గతిశక్తి కార్గో టెర్మినల్స్, 11 గూడ్స్ షెడ్స్ ను ప్రధాని జాతికి అంకితం ఇవ్వనున్నారు. 2 జన్ ఔషధి కేంద్రాలు, డబుల్ లైన్, థర్డ్ లైన్ గేజ్ కన్వర్షన్, బైపాస్ లైన్, 14 సెక్షన్లు, 3 రైలు కోచ్ రెస్టారెంట్లు ప్రధాని జాతికి అంకితం ఇస్తారు.
కేంద్ర హోంమంత్రి భాజపా కీలక నేత అమిత్ షా ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. రేపు మధ్యాహ్నం 1:20 ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న షా అక్కడి నుంచి సికింద్రాబాద్ ఇంపీరియల్ గార్డెన్ చేరుకుని అక్కడ భాజపా సోషల్ మీడియా వారియర్స్ తో జరిగే సమావేశంలో పాల్గొంటారు. తర్వాత 3:15 నుంచి ఎల్బీ స్టేడియంలో భాజపా బూత్ స్థాయి అధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులతో సమావేశమవుతారు. ఈ భేటీలో ప్రతి పోలింగ్ కేంద్ర పరిధిలో 370 ఓట్లే లక్ష్యంగా అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం పబ్లిక్ గార్డెన్లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో మరో కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు పయనమవుతారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మన దేశ పౌరసత్వం లభించనుంది. ఆయా దేశాల్లో వివక్ష ఎదుర్కొని భారత్కు వచ్చిన వారికి మన పౌరసత్వం కల్పించే పౌరసత్వ సవరణ చట్టం CAA 2019 చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు మన దేశ పౌరసత్వం కల్పించడం లక్ష్యంగా నోటిఫికేషన్ జారీ చేసింది. CAA చట్టం 2013లో పార్లమెంటు ఆమోదం పొంది రాష్ట్రపతి సమ్మతి లభించింది. అయితే విపక్షాల ఆందోళనలు, దేశవ్యాప్త నిరసనలు, పూర్తిస్థాయి నిబంధనలపై సందిగ్ధం నెలకొనడంతో చట్టం అమలు కాలేదు. ఈ చట్టం ప్రకారం పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ నుంచి వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైన, బౌద్ధ, పార్సీల వద్ద తగిన పత్రాలు లేకున్నా వారికి సత్వరం మన పౌరసత్వాన్ని కేంద్రం ఇవ్వనుంది. అయితే వారు 2014 డిసెంబర్ 31 కంటే ముందు వచ్చి ఉండాలి. దరఖాస్తు, పౌరసత్వ జారీ తదితర ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే ముగిసేలా కేంద్రం నిబంధనలు రూపొందించింది. దరఖాస్తుల నుంచి పత్రాలేమీ అడగరు. మతపర వేధింపులు తట్టుకోలేక వలస వచ్చిన వారికి మానవతా దృక్పథంతో ప్రాథమిక హక్కులు, పౌరసత్వం కల్పించేలా రాజ్యాంగం అవకాశం కల్పిస్తోందని ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ చట్టం పౌరసత్వం దక్కిన వారికి న్యాయమైన అడ్డంకులు తొలగిపోతాయి. దశాబ్దాల నుంచి కాందిసీకుల్లా బతుకుతున్న వారికి గౌరవప్రదమైన జీవితం లభిస్తుంది. వారి భాష, సంస్కృతి, సామాజిక గుర్తింపులకు రక్షణ లభిస్తుంది. ఎక్కడికైనా రాకపోకలు, ఆస్తుల కొనుగోలుకు ఆస్కారం ఉంటుంది. వారిపై అక్రమ వలస కేసులన్నీ మూసేస్తారు. చట్టం పరిధిలో ముస్లిమేతరులనే ప్రస్తావించడంపై గతంలో దేశంలో నిరసనలు వెల్లువెత్తి 53 మంది ప్రాణాలు కోల్పోయారు. CAA అమలు నేపథ్యంలో సున్నిత ప్రాంతాలైన పలుచోట్ల భద్రత కట్టుదిట్టం చేశారు. ఈశాన్య ఢిల్లీ, షాహీన్బాగ్, జామియానగర్ ప్రాంతాల్లో భద్రత పెంచారు. వదంతుల్ని, విద్వేషాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యల్ని గుర్తించడానికి సామాజిక మాధ్యమ ఖాతాలపైన సైబర్ విభాగం దృష్టి సారించింది. కేంద్ర ప్రకటన వెలువడగానే అసోంలో ఆసు సహా వివిధ సంఘాలు ఆందోళనకు దిగాయి. CAA ప్రతుల్ని కాల్చివేసి ఇవాళ హరాల్ పాటించాలని పిలుపునిచ్చాయి. కేంద్రం మాత్రం CAA వల్ల ఎవరికీ నష్టం ఉండదని, కొత్త వారికి పౌరసత్వం ఇస్తామని, ఇక్కడి భారతీయుల పౌరసత్వాలు రద్దు కాబోవని హామీ ఇచ్చింది. మరోవైపు CAA అమలుపై పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోని లబ్ధి పొందనున్న శరణార్థులు హర్షం వ్యక్తం చేశారు. తాము భారతీయ పౌరులం అయినందుకు సంతోషంగా ఉందంటూ దీపాలు వెలిగించి 3 రంగుల జెండాలు పట్టుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. CAA అమలు నిబంధనలను కేంద్రం నోటిఫై చేయడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. భాజపా విభజన ఎజెండాతో సమాజంలో చీలిక తెచ్చేందుకు, ఓట్లను గుప్పిట పట్టేందుకు వివక్షపూరిత చట్టాన్ని తెచ్చిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఎన్నికల బాండ్ల వివరాల బహిర్గతంపై సుప్రీం తీర్పు రోజే CAA అమలు చేయడం ద్వారా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని తెలిపింది. మత కోణంలో పౌరసత్వ జారీ రాజ్యాంగ విరుద్ధమని, CAAను అమలు చేయబోమని కేరళ సీఎం విజయన్ స్పష్టం చేశారు. జాతీయ పౌర పట్టికను దొంగచాటున అమలు చేయడానికి CAAను కేంద్రం ఉపయోగిస్తుందేమో అని బెంగాల్ సీఎం మమత ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర దేశాల పేదల ఓట్ల కోసం భాజపా చేస్తున్న నీచ రాజకీయమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ముస్లింలు, శ్రీలంక తమిళులను భాజపా మోసం చేస్తుందని తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. పౌరసత్వం అనేది మతం, జాతీయతపై ఆధారపడి ఉండొద్దని MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మోదీ పాలనలో లక్షల మంది భారతీయులు పౌరసత్వాన్ని వదులుకున్నారని, ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడ ఇదని సమాజ్వాదీ పార్టీ తెలిపింది. సమానత్వ, అంతర్జాతీయ మానవ హక్కుల చట్టాలకు CAA వ్యతిరేకమని ఆమ్నెస్టీ ఇండియా పేర్కొంది. ప్రధాని మోదీ CAA అమలు ద్వారా రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలు నెరవేర్చాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. 2019 మేనిఫెస్టోలోని వాగ్దానాన్ని నెరవేర్చినట్టు చెప్పారు. పాక్, ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్లలో వేధింపులు ఎదుర్కొన్న మైనార్టీలకు గౌరవప్రదమైన జీవితం దక్కుతుందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ హర్షం వ్యక్తం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న 2 ఎన్నికల కమిషనర్ల స్థానాలను భర్తీ చేసేందుకు గురువారం ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ సమావేశం కానుంది. ఈ మేరకు న్యాయ మంత్రిత్వ శాఖ కమిటీలోని సభ్యులకు సమాచారాన్ని పంపినట్టు తెలుస్తుంది. కమిటీలో ప్రధాని మోదీ, ఒక కేంద్ర మంత్రి, లోక్సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి సభ్యులుగా ఉన్నారు. ఇటీవల అరుణ్ గోయల్ రాజీనామా చేయడం, ఫిబ్రవరిలో మరో కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవి విరమణతో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్లో ఉన్నారు. త్వరలో లోక్సభకు ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో నూతన ఎన్నికల కమిషనర్ల నియామకంపై కేంద్రం కసరత్తు చేస్తుంది. ఉన్నత స్థాయి కమిటీ సమావేశమై గురువారమే కొత్త కమిషనర్లను ప్రకటించే అవకాశం ఉంది. లేకపోతే తరువాతి రోజు ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన జగన్ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని కోరుతూ అమరావతి రైతులు ప్రచారాన్ని ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో రాజధాని రైతులు, మహిళలు ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి పోతుందని రైతులు విమర్శించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రమంతా పర్యటించి ప్రచారం చేపడతామని రైతులు తెలిపారు. రాజధాని ఇక్కడి నుంచి తరలిస్తానన్న ముఖ్యమంత్రి మూర్ఖపు నిర్ణయం వల్ల నష్టపోయింది కేవలం రాజధాని రైతులు మాత్రమే కాదు, ఈ రాష్ట్రం ఎలా నష్టపోయింది, ఇతర వ్యాపారులు కూడా ఎలా నష్టపోయారు అనేది మేము అందరికీ అర్థమయ్యేలా చెప్పి మళ్లీ తిరిగి రాజధానిని నిర్మించగలిగిన రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజుల నుంచి రాష్ట్రాన్ని ఎలా దిగజార్చారు, అప్పుల పాలు చేశారు అనేది అందరికీ వివరిస్తున్నామండి. అభివృద్ధి అనేది ఎజెండాగా పెట్టుకున్న నాయకుడిని ఎన్నుకోమని ప్రచారం మొదలు పెట్టామండి. టెట్కు, డిఎస్సి మధ్య 4 వారాల గడువు ఉండాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు సూచించిన నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశారు. అభ్యర్థుల దరఖాస్తు గడువు పెంచే పరిస్థితి లేదని, కేవలం పరీక్షల నిర్వహణ తేదీలు ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రత్యేక కమిటీ వేసి కొత్త పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. డిఎస్సి రేపు ఉదయం ప్రకటిస్తాం. కోర్టు వచ్చి 30 రోజులు పొడిగించమని చెప్పింది. టెట్కి డిఎస్కి మధ్య 4 వీక్స్ గ్యాప్ ఉంది. ఆ 4 వీక్స్ తర్వాత డేట్లు ఇస్తున్నాం. అప్లై చేసుకోవడం గడువు ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉండి మాకు కావాలని అడిగి వాళ్ళు ఎన్నిసార్లు మనం గడువు పెంచినా అప్లై చేసుకోరు. అంటే అంత నెగ్లిజెన్స్ ఉన్నప్పుడు ఎలా చేసుకుంటారు? కమిట్మెంట్ లేదు. తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్లోని ఆధారాల ధ్వంసం కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ వ్యవహారంలో ఆ విభాగం మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజాగుట్ట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు తెలుస్తుంది. సుమారు 4 ఏళ్ల పాటు ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావును ఇటీవల బదిలీల్లో సిరిసిల్ల డీసీఆర్బీకి బదిలీ చేశారు. ఆయన పనిచేసే విభాగంలోని పలు ఆధారాల ధ్వంసం కేసులో ప్రణీత్ రావుపై సస్పెన్షన్ వేటుతో పాటు నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కూడిన క్రిమినల్ కేసు పంజాగుట్ట పోలీసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన్ని అరెస్టు చేశారనే ప్రచారము విస్తృతంగా సాగింది. కేసు దర్యాప్తు క్రమంలో ఆయన్ని విచారిస్తే ఇంకా ఎవరి పేర్లైనా బయటికి వస్తాయా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ పని చేశారా అనేది తేలాల్సి అంశం కావడంతో దీనిపై స్పష్టత కోసమే ప్రణీత్ను హైదరాబాద్ పోలీసులు లోతుగా విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పక్కా ఆధారాల కోసం ప్రణీత్ బృందంలోని అధికారులను విచారించి సమాచారం సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమైనట్టు సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎన్నికపై ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని భారాస నేతలు గవర్నర్ను కోరారు. ఈ మేరకు రాజ్భవన్లో తమిళసైని దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని వినతి పత్రం అందజేశారు. గవర్నర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే ప్రజల కోసం మరింత పనిచేస్తామని దాసోజు శ్రవణ్ వెల్లడించారు. 16 ఏళ్లుగా ప్రజాసేవలో ఉన్నామన్న ఆయన ఏ పార్టీలో ఉన్నా కాంట్రాక్టులు పట్టుకోలేదు, పదవులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే కోదండరామ్ రెడ్డి గారిని తర్వాత అమీర్ అలీ ఖాన్ గారిని ఏదైతే ప్రపోజల్స్ పంపినారో కోర్టులో పెండింగ్ ఉన్న సందర్భంగా వాదోపవాదాలు జరుగుతున్నటువంటి ఒక సందర్భంగా ఈ యొక్క నియామకాలు చేపట్టినారు కాబట్టి దాన్ని కూడా రద్దు చేసినారు. మధ్యలో మిగిలింది ఏంటి అంటే మా ప్రపోజల్ ఆ లెటర్ రద్దు అయితే ఏమవుతుంది? మా ప్రపోజల్కి ప్రాణం వచ్చింది. ఇవాళ ఆ ప్రపోజల్ గౌరవనీయులు గవర్నర్ గారి యొక్క టేబుల్ పై వచ్చింది, ప్రాణం వచ్చి ఉన్నది. మాకు ప్రాణం పోయేమని చెప్పని అడుగుతున్నాం. మాకు న్యాయం చేయండి. కోర్టు వారు కూడా స్పష్టంగా చెప్పినారు. వారు ఏమన్నారు? భవిష్యత్తులో ఈ అంశం పైన రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటారు అని చెప్పినారు. కాబట్టి మేము గవర్నర్ గారికి చేతులెత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
లోక్సభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల అబ్జర్వర్లతో కీలక సమావేశం నిర్వహించింది. ఎటువంటి నిర్బంధాలు, బెదిరింపులకు తావులేని వాతావరణంలో ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని సూచించింది. కేంద్ర రాష్ట్ర బలగాలను సమర్థంగా ఉపయోగించుకోవాలని, అవి ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేసింది. సార్వత్రిక పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రకటన త్వరలో రానున్న నేపథ్యంలో 2100 మందికి పైగా ఎన్నికల పరిశీలకులతో ఈసీ సుదీర్ఘ సమావేశం నిర్వహించింది. వీరిలో సాధారణ, పోలీస్, వ్యయ పరిశీలకులు ఉన్నారు. ప్రలోభాలకు తావు లేకుండా చూడాలని, ఎన్నికల సంఘ ప్రతినిధిగా వృత్తిపరంగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సూచించారు. అభ్యర్థులతో పాటు అన్ని భాగస్వామ్య పక్షాలకు పరిశీలకులు అందుబాటులో ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో కఠినంగానే వ్యవహరిస్తూ మర్యాదపూర్వకంగా నడుచుకోవాలన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు పరిశీలకులు తమకు కేటాయించిన లోక్సభ నియోజకవర్గాలకే పరిమితమై ఉండేలా చూడాలని, వారి వాహనాల్లో జీపీఎస్ ట్రాకింగ్ అమర్చాలని ప్రతిపాదించారు. మధ్యప్రదేశ్లోని రైసేన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వివాహ ఊరేగింపులో పాల్గొన్న వారిపైకి ఓ ట్రక్ రాంగ్ రూట్లో వేగంగా దూసుకొచ్చింది. ఈ ఘటనలో 6 దుర్మరణం పాలయ్యారు. 11 మందికి గాయాలయ్యాయి. వారిలో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. పెళ్లి ఊరేగింపు హోషంగాబాద్ జిల్లా అంచల్ ఖేడా నుంచి వస్తుండగా కమారియా గ్రామ సమీపంలో రాత్రివేళ ఈ ప్రమాదం జరిగింది. బాధితుల్లో ఊరేగింపులో లైట్లు వేసే కూలీలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్ డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడని వెల్లడించారు. ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు 4 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఆర్థిక సాయం ప్రకటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు తొలి రోజు స్వస్తి వాచనం, పుణ్యాహ వాచనం, రక్షబంధనంతో ప్రారంభమయ్యాయి. అర్చకులు స్వామివారిని పాలు, నవధాన్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మంత్రపూర్వకంగా ఆరాధించి మత్స్యం, గ్రహణం, అంకురారోపణం చేశారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఋత్వికులు, అర్చకులు మూర్తి మంత్ర జపాలతో ఆలయ సంప్రదాయ ప్రకారం అంకురారోపణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.